న్యూస్ మెదక్ జిల్లాలోని మల్లన్న సాగర్ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. కొండపాక మండలం ఎర్రవెల్లిలో ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ముంపు బాధితులు రాళ్లు రువ్వడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. దాంతో లాఠీచార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు పోలీసులు. ఈ క్రమంలో పలువురికి గాయాలయ్యాయి. మరోవైపు ఓ ముంపు బాధితుడు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సింబియాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ప్రారంభోత్సవ వేడుకల్లో స్వల్ప వివాదం చోటు చేసుకుంది. స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ను వేదికపైకి ఆహ్వానించలేదంటూ నేతలు కార్యకర్తలు మండిపడ్డారు. దీంతో వెంటనే కలగజేసుకున్న మంత్రి కేటీఆర్, ఎంపీ జితేందర్ రెడ్డిలు అంజయ్యను వేదికపైకి తీసుకురావడంతో పరిస్థితి సద్దుమణిగింది. అయితే ఎమ్మెల్సీ రామచంద్రరావు కూడా తననెందుకు పిలవలేదని మండిపడ్డారు. అనంతరం వేదికపైకి రమ్మన్నా వినకుండా కిందనే ఉండిపోయారు. తెలంగాణలో పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అరుణ్ జైట్లీకి విందిచ్చారు. సింబియాసిస్ అంతర్జాతీయ యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి రాష్ట్రానికి వచ్చిన జైట్లీ యూనివర్సిటీ ప్రారంభోత్సవం అనంతరం నేరుగా సీఎం అధికారిక నివాసానికి వెళ్లారు. క్యాంప్ ఆఫీసుకు వచ్చిన అరుణ్ జైట్లీకి కేసీఆర్ సాదర స్వాగతం పలికారు. రాష్ట్రానికి చెందిన పలు అంశాలపై నేతలిద్దరూ చర్చించినట్టు సమాచారం. రంగారెడ్డి జిల్లా కొంపల్లి హరితహారంలో పాల్గొన్నారు మంత్రి కేటీఆర్. స్కూలు విద్యార్థులతో కలిసి 1,00,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్తో పాటు స్థానిక నేతలు పాల్గొన్నారు. ఐటీ మంత్రి కేటీఆర్ బర్త్డే సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగే సీఎం క్యాంప్ ఆఫీసులో కేటీఆర్ కు ఆయన బాబా మంత్రి హరీష్ కేక్ కట్ చేయించి తినిపించారు. ముఖానికి కేక్ అద్ది బావమరిదితో సరదాగా సందడి చేశారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మరికొందరు ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు బావా బావమరిది సరదాలను చూసి ఎంజాయ్ చేశారు.